నమస్తే, నేను ఆదిత్య. ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డిని పోలీసులు ఎట్టకేలకు హైదరాబాద్లో పట్టుకున్నారంటూ ఒక వార్త వినిపిస్తుంది. మరి అంతటితోనే ఆగకుండా A1గా ఎఫ్ఐఆర్ నమోదు చేశారంటూ ఒక వార్త అయితే బలంగా వినిపిస్తుంది. మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ని అడిగి మరి విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం ఆదిత్య గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డిని పోలీసులు ఎట్టకేలకు హైదరాబాద్లో పట్టుకున్నారని, A1 ముద్దాయిగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారంటూ ఒక వార్త అయితే సోషల్ మీడియా వేదికగా బలంగా వినిపిస్తుంది. మరి ఇన్ని రోజులు కనిపించని ఈ వెంకటరెడ్డి అనూహ్యంగా ఇప్పుడు తెర మీదకి రావడం ఏంటి, మీ ఒపీనియన్ సార్? అంటే వెంకటరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిన మేజర్ కుంభకోణాలలో ఒకటైన ఇసుక కుంభకోణంలో ఆద్యుడు. మీరు అన్నట్టు అక్యూజ్డ్ 1గా ఉన్నాడు. తర్వాత ఈ కుంభకోణం కూడా దాని విస్తృతి పరిధి చాలా చాలా ఉందండి. అది దాదాపు 2,500 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి గండిపడింది. వీళ్ళు అక్రమ ఇసుక వ్యాపారస్తులకి తవ్వుకెళ్ళటానికి సహకరించిన వ్యక్తుల్లో మొదటి వ్యక్తి అప్పటి గన్నుల డైరెక్టర్గా పనిచేసిన వెంకటరెడ్డి గారు. ఈయన మీద గత నెల 7వ తారీఖున కేసు నమోదు చేశారు. ఈయన అంతకుముందు స్టేట్ గెస్ట్ హౌస్లో ఉండేవాడు. ఎప్పుడైతే ఈ కుంభకోణం బయటకు వచ్చిందో కేసు నమోదు కన్నా ముందే ఆయన అదృశ్యం అయిపోయాడు, అబ్స్కాండింగ్లోకి వెళ్ళిపోయాడు. తర్వాత ఈయన గురించి దేశంలోని చాలా నగరాల్లో కూడా పోలీసులు బృందాలుగా ఏర్పడి విస్తృతంగా గాలిచ్చారు. ఆయన ఆచూకీ ఎక్కడ తెలవలేదు. ఇంకొక 7గురు కూడా ఈయనకి బాగా సహకరించారనేది ఉంది. ఈయన అప్పటి గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆదేశాలు ఏం చెప్తే అది, ఎలా చెప్తే అలా, ఎవరికి ఇవ్వమంటే అలా ఇచ్చాడు. ఈయన ఒక్కడనే మనం నిందించడానికి కూడా ఇక్కడ అవకాశం లేదు. ఈ జిల్లా కలెక్టర్లుగా ఉన్న వారు కూడా వారి శక్తి మేరకి ఇందులో సహకరించారు. ఇది గ్రీన్ ట్రిబ్యునల్ కూడా వెళ్ళింది ఈ కేసు. గ్రీన్ ట్రిబ్యునల్ వారు కూడా జిల్లా కలెక్టర్లకి డైరెక్ట్గా అడిగారు, మీ జిల్లాల్లో ఇసుక ర్యాంపులు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎంతెంత తవ్వుతున్నారు, ఎంత డెప్త్ తవ్వారు, ఎంత ఏరియా తవ్వారు అన్నప్పుడు అప్పటికే వాళ్ళ దగ్గర పూర్తి సమాచారం ఉంది. సెటిలైట్ ఆధారంగా ఎన్ని భారీ యంత్రాలు పెట్టారు, తర్వాత ఎన్ని మీటర్లు, అంటే అనుమతించిన లోతుకి మించి కూడా తవ్వారు, పర్యావరణానికి నష్టపరిచే విధంగా. అయితే వాళ్ళు అడిగినప్పుడు ఈ గనుల శాఖ డైరెక్టర్గా ఉన్న వ్యక్తి కానీ, ఆ రోజు సిఎస్గా ఉన్న జవహర్ రెడ్డి గారు కానీ వాళ్ళకి ఒక సైక్లోస్టైల్డ్ కాపీ పంపించారు. అందరూ ఒకటే రిప్లై ఇచ్చారు, మా జిల్లాల్లో ఎక్కడ రీచ్ల్లో అక్రమ తవ్వకాలు జరగలేదు, అక్రమ నిల్వలు జరగలేదు, అక్రమ వ్యాపారం జరగలేదు అనే రీతిలో వీళ్ళు ఏదైతే పంపారో అందరూ ఒకే ఇదిగా పంపించారు. సైక్లోస్టైల్ అని ఉండేది చిన్నప్పుడు. అప్పుడు ఆ టెక్నాలజీ ఏంటంటే ఒక్క కాపీ తీసి ద మాస్టర్ కాపీ, దాంతో ఇంకు దీంతో సైక్లోస్టైల్ అని తీసేవాళ్ళు. ఇప్పుడు జిరాక్స్ లాగా అది ఒక అంతరించిపోయిన టెక్నాలజీలు అదొకటి. అట్లా అందరు కలెక్టర్లు ఒకటే పంపటం కూడా ఆశ్చర్యానికి గురి చేసింది గ్రీన్ ట్రిబ్యునల్ని. ఇది జాతీయ స్థాయిలో కూడా పెద్ద చర్చ అయింది. ఇప్పుడు ఈ కుంభకోణంలో కార్పొరేట్ సంస్థలను కూడా అనుమతించారు. ఇవన్నీ కూడా వెంకటరెడ్డి గారి ప్రమేయంతో జరిగిందనేది ఆ రోజు తెలుసు. కానీ ఆ ప్రభుత్వమే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చింది, వెంకటరెడ్డిని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన పర్పసే అక్రమంగా ఇసుక తవ్వకాలు చేసి ఎక్కువ లబ్ధి చేకూర్చాలి ఆయన మనుషులకు కానీ ఆయనకి కానీ. కాబట్టి ఆయనకి ఇచ్చిన డ్యూటీ ఏదైతే ఉందో, ఇప్పుడు బేవరేజెస్ కార్పొరేషను ఎండి ఏదైతే చేశాడో ఈయన కూడా అదే చేశాడు. ఈ అబ్స్కాండింగ్లో వెళ్ళిపోయిన తర్వాత పోలీసులో ఆయన్ని గాలిస్తున్న టైముల్లో ఆయన కూడా ఎన్ని నగరాలు మార్చాలో అన్ని నగరాలు మార్చుకుంటూ ఆఖరికి హైదరాబాద్లో నిన్న రాత్రి, అంటే గురువారం రాత్రి అరెస్ట్ చేసినట్టుగా పోలీసుల నుంచి మనకు సమాచారం అందింది. అది ఇంకా ధృవీకరించాల్సి ఉన్నప్పటికీ కూడా ధృవీకరించిన సమాచారంగానే భావించాలి. ఆయన్ని గొల్లపూడిలో ఆంధ్రప్రదేశ్లో ప్రొడ్యూస్ చేయటానికి ట్రాన్సిట్ ఇది తీసుకుని పర్మిషన్ తీసుకుని గొల్లపూడి తీసుకెళ్లారని కూడా తెలిసింది. మరి గొల్లపూడిలో జడ్జి గారి ముందు పెట్టిన తర్వాత వారు ఈయనకి బెయిల్ ఇస్తారా లేకపోతే కస్టడీకి ఇస్తారా అనేది చూడాలి. మోస్ట్లీ అయితే కస్టడీకి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ కుంభకోణం ఆర్థికంగా పెద్ద కుంభకోణం ఒకటి, తర్వాత పర్యావరణానికి నష్టం కలిగించే అంశం ఒకటి, తర్వాత ఈయన ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అధికారాన్ని దుర్వినియోగం చేసి ప్రభుత్వానికి ఉద్దేశపూర్వకంగా నష్టం కలిగించాడు. ఈ కుంభకోణంలో పాత్రధారిగా ఉన్నాడు, ప్రభుత్వానికి సహకరించాడు.
తర్వాత డిపార్ట్మెంట్లో ఇతరులు ఎవరో కూడా దీన్ని అడ్డుకోకుండా కూడా నియంత్రించగలిగాడు. ఇన్ని బాధ్యతలు అంటే నేరారోపణలు ఆయన మీద ఉన్నాయి కాబట్టి. తర్వాత ఆ ఇసుక అనేది ఎంత ప్రాధాన్యత గల అంశం అనేది న్యాయస్థానాలు కూడా పరిగణలోకి తీసుకున్నప్పుడు దీని దర్యాప్తుకి ఈయన కస్టడీ అవసరం అవుతుంది. బయటకు వస్తే ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు, దీన్ని ప్రభావితం చేయగలిగిన శక్తి ఆయనకు ఉంది అనేది ప్రాసిక్యూషన్ ఎలాగో ఆరోపిస్తుంది, అంటే జడ్జి గారితో చెప్తుంది. కాబట్టి ఎక్కువ బెయిల్ వచ్చే ఛాన్స్ అయితే ఉండదు కస్టడీకి అయితే. ఇప్పుడు ఇతని మీద ఏదైతే ఆరోపణలు ఉన్నాయో A1గా ఫైనల్ చేయడం జరిగింది. ఆరోపణలన్నీ కన్ఫర్మ్ అయితే ఒకవేళ ఆ ఇంపాక్ట్ అనేది జగన్మోహన్ రెడ్డి మీద ఏమన్నా ఉండే ఛాన్సెస్ ఉందండి? ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసు విషయంలో కూడా అధికారులు చేసిన తప్పుకి ముఖ్యమంత్రిని బాధ్యత చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేయించారు కదండి. దానికన్నా అది 30 కోట్ల 23 కోట్ల కుంభకోణం అన్నారు. ఇది 2500 కోట్ల కుంభకోణం ఒకటి. రెండోది పర్యావరణంగా కూడా దెబ్బతీసే అంశం ఒకటి. తర్వాత ఇంకోటి ఏంటంటే దీని మూలన అనేక మంది చేతి వృత్తుల వాళ్ళ జీవనాన్ని ప్రభావితం చేసింది. వాళ్ళకి ఇక్కడ వృత్తిపరంగా పనులు దొరకక వాళ్ళు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ళిపోయారు. ఇంత తీవ్రమైన అంశం మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా జరగదు కదండి. ఈ నిర్ణయం కానీ ఇందులో జరిగిన అక్రమాలు కానీ ప్రతి చిన్న అంశం కూడా ముఖ్యమంత్రి దృష్టికి వెళ్తుంది. ఇలాంటి విషయాలు ఆర్థికంగా కూడా ఇది ప్రభావితం చూపే అంశం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది. ఆయన టైంలో జరిగిన అనేక పెద్ద కుంభకోణాల్లో ఆయన A1గా కూడా ఉండాల్సిన పరిస్థితి రావచ్చు. ఇది గన్నులు కాబట్టి ఇతను ఉన్నాడు. ఇంకా కొన్ని ఇతర అంశాల్లో నైతికంగా ఆయనే ఉంటాడు. ఆర్థికంగా జరిగిన కొన్ని కుంభకోణాలు. ఇప్పుడు మద్యానికి సంబంధించి వాసుదేవ్ రెడ్డి కూడా అబ్స్కాండ్, ఆయన ఎక్కడున్నారు ఇప్పటివరకు తెలియలేదు. ఇప్పుడు ఆయన ఒకసారి బయటికి రావడం, ఒకవేళ బయటకు వస్తే ఇన్ కేసు ఒకవైపు చూసుకుంటే తిరుపతి లడ్డు, ఇంకోవైపు చూసుకుంటే వైఎస్ఆర్సీపీ కీలక నేతలంతా పార్టీలు మారుతూ ఉన్నారు. ఇవన్నీ చూసుకుంటూ ఉంటుంటే అసలు జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు మీరు అన్నట్టు ఎవరు కూడా మునిగిపోతున్న పడవలో ప్రయాణం చేయడానికి ఇష్టపడరు కదండి. ఓడిపోవటమే పడవ మునిగిపోవటం. ఓడిపోయిన తర్వాత కూడా ఇలాంటి తీవ్రమైన వివాదాస్పదమైన అంశాలను పార్టీ ఎదుర్కోవాల్సి రావటం, బాధ్యత వహించాల్సి రావటం. మేము రివర్స్ టెండర్లు పిలిచింది వాళ్ళ టైంలోనే జరిగింది. రివర్స్ టెండర్ అనేది చాలా గొప్ప అంశంగా ఆయనే ప్రచారం కూడా చేసుకున్నాడు. తర్వాత ఆయన టైంలోనే 2019 నుంచి 24 హిందువులకి చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి శ్రీరాముడి విగ్రహానికి శిరచ్ఛేదన జరిగింది. తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో అంతర్వేదిలో రథం తగలబెట్టడం, విజయవాడలో కనకదుర్గమ్మ రథానుకున్న సింహాలు చేయటం, అనేక దేవాలయాల మీద దాడులు చేయటం, తర్వాత హిందూ మత సంబంధించిన వ్యక్తుల మీద విమర్శలు చేయటం, వాళ్ళ మనోభావాలను కించపరిచేటట్టుగా, ఇవన్నీ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరిగినాయి కదా. కాబట్టి దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏ పార్టీకైనా ఉంటుంది. తర్వాత అంతర్గతంగా మీరు ఏం చెప్పారంటే నేతలు కూడా విడిచి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఏదన్నా ఒక తప్పు జరిగినప్పుడు సమర్థించుకోవటం వలన ఎక్కువ నష్టం జరుగుతుంది, ఒప్పుకుని సరిదిద్దుకోవటం వలన తక్కువ జరుగుతుంది. కానీ ఇప్పటికీ కూడా ప్రజలతో తర్వాత ఇంతమంది మనోభావాలు దెబ్బతిన్నా సరే వాళ్ళ మీద యుద్ధం ప్రకటిస్తామంటే వాళ్ళకి జరిగే లాభం ఏముంటుంది? ఒక రకంగా జరిగిన దానికి మేము కూడా చింతిస్తున్నాము. ఆయన వెళ్ళి ఆ రకంగా డిక్లరేషన్ శ్రీవారి ముందు ఇచ్చి ఒక సాధారణ భక్తుడు, ఒక సాధారణ హిందూ ఎలా వ్యవహరిస్తాడో అలా వ్యవహరించి జరిగిన దానికి నేను కూడా చింతిస్తున్నానని తలనేలాలు ఇచ్చుకుని హిందువులకి అందరిలాగానే ఆయన కూడా ఉంటే అది వేరే మాట. కాదు నేను శ్రీవారిని లెక్క చేయను, ఇతర మనోభావాలని లెక్క చేయను అంటే అది దీర్ఘకాలంలో పార్టీకి కానీ ఆ నాయకుడికి కానీ నష్టమే కదండి. అవును. అది జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎంత తొందరగా తెలుసుకోగలిగితే ఇతర నాయకుల్ని ఇతర పార్టీలకు వెళ్లకుండా కూడా నివారించిన వ్యక్తి అవుతాడు. లేకపోతే ఒక్కొక్క నాయకుడు గ్రూపుగానే వెళ్ళిపోతున్నారు కదా. ఒక్కసారి నిన్న పవన్ కళ్యాణ్ పార్టీలో చేరారు 3 సీనియర్ నాయకులు. అట్లాగే వెళ్ళిపోతుంటారు కొంతమంది. ఇప్పుడు ఆర్ కృష్ణయ్య బీసీ నాయకుడని ఆయన ఇక్కడ తెలంగాణ నుంచి తీసుకెళ్ళి అక్కడి నుంచి రాజ్యసభకి ఎంపిక చేశాడు. ఆయన 4 ఏళ్ళు టైం ఉండగానే కూడా ఎందుకో ఆయన పైకి చెప్పట్లేదు కానీ ఎందుకో ఆయన వైఎస్ఆర్సీపీ సభ్యుడిగా కొనసాగటానికి ఇష్టపడలా. ఎందుకంటే ఆయన జాతీయ స్థాయిలో ఒక బీసీ నాయకుడిగా గుర్తింపు ఉంది.
మరి ఆయన చెప్పేది ఏంటంటే నేనేదో బీసీ ఉద్యమ ఏర్పాట్లు చేసుకోవడానికి ఇది అడ్డంకిగా ఉందంటున్నాడు, కానీ అది అంత నమ్మశక్యంగా లేదు. ఆయనకి ఎందుకో వైఎస్ఆర్సీపీలో ఉండటం అంత సుముఖంగా లేకపోవటం వల్లనే రాజీనామా చేశాడు అనుకోవాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆదిత్య గారు, మన వీక్షకులకు.